లేవు కాబట్టి వాళ్ళు మేనయ్యా ఎవరిది పోలీస్ స్టేషన్ లేదుగా మెయిల్ ఐడి అది మన బంగారు పోకుండా అక్క ఎవరైనా మన పేడల పుస్తలు పోయినాయి అంటేనే మన వట్టి పుస్తలకే దండం పెట్టుకుంటాం. అమ్మవారి మెడల పుస్తలు కూడా తీసేయండు. అమ్మవారి మెడల రోజు లెక్కలు గుడికి వచ్చేటోళ్ళం మేము. ఎంత చూసుకొనే పోతుండే శ్రీమన్నారాయణ మన దరూర్ క్యాంపు కోదండ రామాలయంలో తరచుగా దొంగతనాలు జరుగుతున్నాయి. ఆ దొంగతనాలు ఏంటంటే ఎస్పీ ఆఫీసు, పోలీస్ స్టేషన్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, కలెక్టరేట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, కానీ దాని చుట్టే మనకి దొంగతనాలు జరుగుతున్నాయి. పోలీసుల నిఘా ఎక్కువ ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే మేము నిత్యం కొలిచే మా రాములవారి మెడల ఉన్న హారం ఒకటి 108 కాసులతో చేపించిండ్రు ఒక భక్తురాలు. మళ్ళీ ఒకటి పుస్తెలు, అమ్మవారి మెడల ఉత్సవమూర్తిలో ఉన్న పుస్తెలు, మూల విరాట్ పుస్తెలు, గోదమ్మవారి పుస్తెలు అన్నీ దొంగతనానికి తీసుకుపోయిండు. గర్భగుడిలో అడుగు పెట్టడం మేము నిత్యం కొలిసే మా భక్తులము ఎంతో బాధపడుతున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళు ఎట్లా గర్భగుడిలో అడుగు పెడతారో మాకు అర్థమైతలేదు. దాన్ని ఏమన్నా అంటే మా పోలీసులు ఏం చెప్తున్నారు, ఇప్పటికి గిన్నిసార్లు దొంగతనాలు అవుతున్నాయి అని చెప్తున్నారు, కానీ అది ఎవరు అంటే పట్టుకున్నామని చెప్తున్నారు. మరి ఆ పట్టుకున్న వ్యక్తిని వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలుస్తలేదు. దాని ద్వారా మా రాములవారు, మా కోదండ రామాలయంలో తరచుగా దొంగతనాలు జరగడం మా భక్తులకు, ఎందుకంటే మేము నిత్యం రోజు వచ్చే దేవుడు అమ్మవారి మెడల పుస్తలు పోయినాయి అంటే మాకు ఎంతో బాధ అనిపిస్తుంది. మాకు ఆ బాధను మేము తట్టుకోలేకపోతున్నాం. అది గర్భగుళ్ళకి ఎట్లా అడుగు పెట్టిండు, అది కూడా పోలీసులు కరెక్ట్ నిఘా పెట్టి ఆ లెవెల్లో దొరకబట్టి మా దేవుడి మాకు ఆభరణాలైనా మా భక్తురాలు ఎంతో కోరిక మేరకు తను చేయించిన హారమైనా ఇవన్నీ పోవడం మాకు ఎంతో బాధాకరంగా ఉంది. దాని ద్వారా 2 గల్లలు ఎప్పుడు గల్ల పెట్టెలు వలగొట్టి ఇటుండి ఇటే పోయే ఇప్పుడు గర్భగుళ్ళకి అడుగు పెట్టిండంటే మాకు ఎంతో అసలు భక్తులం మేము నమ్మలేకపోతున్నాము. గర్భగుళ్ళ మేము ఏంటంటే ముందటే అడుగు పెట్టడానికి భయపడతాము. వాడు ఎట్లా ముందటికి లోపలికి గర్భగుళ్ళకి వెళ్ళడం మాకు అర్థమైతలేదు. ఆ దేవుడి కనికరమా పోలీసు వాళ్ళతోన అవి అమ్మవారి పుస్తలు అమ్మవారికి దొరకాలే దేవుని దయ వల్ల, సీతమ్మవారి దయ వల్ల, గోదమ్మ దయ వల్ల. దీని ద్వారా పోలీసులు కూడా ఎక్కువ నిఘా పెట్టి మా రాములవారి గుడి మీద, రాములవారి గుళ్ళే ఎక్కువ నిఘా పెట్టి దాన్ని దొరకబట్టి వెనకాలనే పోలీస్ ఎస్పీ వెనకాలనే, ఎస్పీ ఆఫీసు వెనకాలనే అనుకోండి. ఇక్కడనే డిఎస్పీ ఆఫీసు, డిఎస్పీ ఆఫీస్ ఇక్కడనే ఉంటారు, డిఎస్పీ గారు ఇక్కడే ఉంటారు, పోలీసులు ఇక్కడనే ఉంటారు. డిఎస్పీ గారు కూడా నిత్యం కొలిసే దేవుడే మా రాములవారు. అందరికీ మేము మరీ ఏం విన్నపించుకుంటున్నామంటే మా భక్తుల సార్ అనుకుంటున్నాను నేను నాకు తెలిసి అయితే 8-9 సార్లు
ఈ మా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది ఇది. మేము రెగ్యులర్గా వచ్చే దేవుడు, దీన్ని మాత్రం పోలీసులు ఎక్కువ నిఘా పెట్టి ఎస్పీ గారైనా డిఎస్పీ గారైనా సిఐఎస్ఐ గారైనా ఎక్కువ నిఘా. ఇప్పుడు మేము మాకు భక్తులకు తెలిసినాక మేమంటే ఇప్పటికి 6 సార్లు దొరికిండ్రు వాళ్ళు. అది చిన్న పిల్లగాడే అని చెప్తున్నారు. మరి అది ఎంత నిజమా ఎంత అబద్ధమా మాకు మరి ఆ వ్యక్తిని చూపెట్టలేరు. మరి ఆ వ్యక్తి దగ్గర దొరికిన వస్తువులు ఎటువైనాయి, మరి మా పోయిన పుస్తెలు కదా అమ్మవారి పుస్తెలు. మాకు ఏంది అంటే వట్టిగా మేము మా పుస్తెల్నే మేము దండం పెట్టుకుంటాము. మేము మా అమ్మవారి పుస్తెలు పోయేసరికి చాలా బాధ ఉంది మాకు. మేము మా భక్తుల మనోభావాలు అయితే బాగా దెబ్బతిన్నాయి. దీన్ని అయితే పోలీసులు కరెక్ట్గా నిఘా పెట్టి వాటిని దొరకబట్టాలని కోరుచున్నాం. మరి జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఈరోజు ఉదయం దేవాలయం తలుపు తీయడానికి రాగానే చూసేసరికి తాళాలన్నీ కూడా పగలగొట్టి ఉండడం జరిగింది. దొంగలు మన కోదండ రామాలయానికి రావడం జరిగింది. ఆ కోదండ రామాలయంలో గర్భగుడిలో సీతా అమ్మవారి యొక్క పుస్తెల తాడు, మరి యొక్క ఉత్సవమూర్తి యొక్క పుస్తెల తాడు, గోదా అమ్మవారి యొక్క చిన్న పుస్తెల తాడు, మన రాముల వారి మెడలో వెండి హారం ఉండేది, ఆ వెండి హారం కూడా మిస్ అవ్వడం జరిగింది. మన బీర్వాలో ఒక 6,000 రూపాయల రొక్కం కూడా లేకుండా ఉంది. చూసేసరికి నాకు దిగ్భ్రాంతికరంగా ఉండడం జరిగింది. ఈ పోలీస్ వారు కొంచెం గుడిపై నిఘా ఉంచడం జరిగి ఆ దొంగలను కూడా దొరకబట్టి వారు ఈ దేవాలయానికి ఏదైనా సహాయం చేయగలరని. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన దరూర్ క్యాంపు శ్రీ కోదండ రామాలయంలో అర్చకులు గుడి తెరవడానికి వచ్చినప్పుడు తాళాలు పగలగొట్టి ఉండడంతో మాకు సమాచారం ఇచ్చారు. ఇట్టి సమాచారంతో మేము ఆలయాన్ని చేరుకుంటాం. పోలీసు వారికి కూడా సమాచారం అందించడం జరిగింది. పోలీసు వారు కూడా వచ్చినారు. కాకపోతే మన రామాలయంలో ఏంటంటే అమ్మవారి యొక్క పుస్తకాలు ఉత్సవమూర్తి మరియు మూల విరాటు గోధుమ తల్లి అమ్మవార్లై పుస్తలు మరియు స్వామివారికి హారం, వెండి హారానికి బంగారు పూత పూస, వెండి హారానికి బంగారు పూత పూసేటతో హారం, తర్వాత నిత్యం ప్రసాదాతలుగా సమర్పించే కానుక సుమారు 5,000-6,000 రూపాయలు బీరోలో ఉంటే వాటిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. హుండీలు కూడా పగలగొట్టారు. హుండీలో కూడా సుమారు 3,000-4,000 రూపాయలు ఉండవచ్చు. దాదాపు మొత్తం ఒక తులంన్నర బంగారము, 5 తులాల వెండి మరియు కిలో నుంచి కిలోన్నర వరకు అంటే ఎందుకంటే మనకు హారం అవన్నీ ఉన్నాయి కాబట్టి దానికి సుమారు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వెండి విలువ గల సామాగ్రి కూడా పోవడం జరిగింది. మరి చాలా రోజుల తర్వాత ఈ దొంగలు పట్టరు. మరి ఎందుకో కానీ ఈ కాలనీలో ఇంతమంది జనసంచారం ఉన్నా పోలీసు ఎస్పీ ఆఫీస్ గారు అన్ని కార్యాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మరి మా రాత్రం మా కాలనీ యొక్క దురదృష్టమో ఏదో కానీ ఈ పోలీసు వారు సహకరించి ఈ ఉన్న వాటిని మాత్రం ఇప్పించి వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు సహకరించాలి. ఎప్పట్లాగే అమ్మవార్లకు పుస్తకాలు కూడా వచ్చే విధంగా సహకరించాలని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు సుమారు దాదాపు ఈ సంవత్సరం నుంచి లేరు. అంతకుముందు మాత్రం ఒక 9 సార్లు అయింది దగ్గర దాదాపు. ఇది 10వ సారి ఇంకా ఉంటున్నది. కాకపోతే మరి వాళ్ళు దొంగలు కూడా పోలీసు వాళ్ళని పసిగడుతూ మరి వాళ్ళు ఏంటి సమయంలో వస్తున్నా మరి ఎట్లా వస్తున్నా ఏందో తెలియదు కానీ అదే చాలా బాధాకరంగా ఉంది. మరి ఎవరి యొక్క తప్పిదం జరుగుతుందా ఏందనేది ఏం అర్థం కాకుండా ఉంటుందండి. మా బాధ కూడా అదే కదా. ఎస్పీ గారి కార్యాలయం, డిఎస్పీ గారి కార్యాలయం ఎదురుగానే దగ్గరే పెట్టుకున్నాం. అయినా కానీ ఇంత నిఘా ఏమి జరుగుతుందో ఏం అర్థం కాకుండా ఉంటుంది.